దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అనే వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, చదివిన యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఆ యొక్క యోనా గ్రంథమునకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు. సండే స్కూల్ స్థాయి నుంచి యోనా గారు గూర్చి, ఆ యొక్క నినివే పట్టణమును గూర్చి, తర్సీస్ వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణమును గూర్చి, ఆ ప్రయాణ మార్గంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. అయినా దేవుడు ఎందుకో ఈరోజు మరలా ఆ యొక్క యోనా గ్రంథం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నినివే పట్టణము అది అష్షూరు వారికి ప్రధాన నగరముగా ఉన్నట్లుగా మనము చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ రోజుల్లో ఈ యొక్క ప్రాచీన కాలంలో ఆ రోజుల్లో ఈ యొక్క నినివే అనేటువంటిది ప్రపంచంలోకెల్లా చాలా గొప్ప నగరం లేక చాలా గొప్ప పట్టణముగా మనము ఈ యొక్క పట్టణాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క నినివే పట్టణము సరౌండింగ్ మొత్తం మనం ఆలోచన చేస్తే ఎటు చూసినా 100 కిలోమీటర్లు ఉండేది అంటేనే ఈ యొక్క పట్టణం. అంటే అంత చాలా పెద్ద పట్టణం. అష్షూరీలకు అది ప్రధాన నగరంగా ఉండేది. దేవుడు ఆ యొక్క పట్టణానికి సువార్తను లేక దాని యొక్క ఆ యొక్క పట్టణానికి దేవుని యొక్క మాటలను అందించడానికి తన సేవకుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. యోనా గారి నివసిస్తున్నటువంటి గ్రామం నుంచి ఆ యొక్క నినివే వెళ్ళడానికి ఇంచుమించుగా 800 కిలోమీటర్ల దూరం అటండి. యోనా గారు సొంత గ్రామం నుంచి నినివే వెళ్ళాలి అని అంటే ఇంచుమించుగా 800 కిలోమీటర్ల దూరం. చూడండి ఎంత గొప్ప విచిత్రమో. ప్రక్కనే కాదు, ఒక 10 కిలోమీటర్లు కాదు, ఒక 50 కిలోమీటర్లు కాదు, కానీ 800 కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క నినివే పట్టణం ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యోనా గారి యొక్క నివాస స్థలము ఆయన జెబూలూను ప్రాంతంలో గాత్ ఎఫేరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో యోనా గారు ఉన్నారు. అక్కడి నుంచి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళడానికి 800 కిలోమీటర్ల దూరం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి ఒక ఇశ్రాయేలీల మీదే కాదు కానీ అన్ని జాతుల మీద కూడా ఉన్నది అని తెలియచేయడానికి ఈ యొక్క వాక్యము మనకెంతో ఒక మార్గదర్శిగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుడు అందరికీ దేవుడు, ఒక ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు. కాబట్టి మనము చదివిన యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే
ఆ నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి ఏమీ బాగోలేదు. అక్కడ చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. అంటే దేవుని దృష్టికి ఆ యొక్క పట్టణం యొక్క పరిస్థితి ఏమీ కూడా బాగోలేదు. అలాగని దేవుడు దాన్ని విడిచిపెట్టాలని అనుకోలేదు, అలాగని దాన్ని నాశనం చేయాలని కూడా అనుకోలేదు. ఒక అవకాశం ఇస్తున్నాడు, తన సేవకుని పంపిస్తున్నాడు, సువార్తను పంపిస్తున్నాడు. నువ్వు సువార్త మోసుకొని వెళ్ళి వారికి చెప్పి వారు పశ్చాత్తాపడి వారు మారితే వారు రక్షించబడతారు. వాస్తవానికి చెప్పాలి అంటే ఇశ్రాయేలీలకి బద్ధ శత్రువులు ఈ నినివే పట్టణస్థులు, లేక అష్షూరు రాజు పరిపాలన చేస్తున్నాడు ఆ సమయంలో. వారు ఎంతో బద్ధ శత్రువులు ఇశ్రాయేలీలకి. కానీ దేవుడు వారికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క మారు మనసు కొరకే తన సేవకుని సిద్ధపరిచినట్లుగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క చెడుతనాన్ని వారు విడిచిపెట్టి, వారి యొక్క దోషమును వారు విడిచిపెట్టి, వారి యొక్క దుర్మార్గతను వారు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎంత జనమండి ఆ పట్టణంలో? 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు అంతే. ఆ విషయం 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఆ పట్టణంలో నగరంలో 120,000కి ఎక్కువగా ఉన్నారంతే. వారందరూ కూడా మారాలని, మార్పు చెందాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం ఇంకా ఈ యొక్క నినివే పట్టణస్థుల్లాగే మనము కూడా మరి దోషము చేసి దేవుని దృష్టికి మనము అపవిత్రులుగా మనం ఉంటే దేవుని యొక్క ఉగ్రత కూడా మన పైకి వస్తుంది. అది చాలా భయంకరమైనది. దేవుని యొక్క ఉగ్రతను మనము భరించలేము, ఆ యొక్క ఉగ్రతను మనము తట్టుకోలేము. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గారి గురించి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనములో అక్కడ ఒక రెఫరెన్స్ తప్పించి మరి ఎక్కడ ఆయన గురించి అంత వివరణ లేదు. ఇంకా 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనములో ఆయన గురించి అక్కడ మాత్రమే రాయబడింది, మరి ఎక్కడ కూడా ఇంకా ఆయన గురించి పెద్ద వివరణ లేదు. కానీ ఆయన చేసింది ఒకే ఒక ప్రసంగం. ఆయన ఒకే ఒక ప్రసంగం చేశాడు. ఆ యొక్క ఒక్క ప్రసంగము కూడా ఈ 4 అధ్యాయాలు యోనా గ్రంథం. ఈ ఒక్క ప్రసంగంలో ఇంచుమించుగా 120,000 మంది మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక కదండి. ఆయన ఒకే ఒక ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ప్రసంగంలో ఎంతమంది మారారు? 120,000 మంది కంటే పైబడిన వారు మారారు. ఎంత విచిత్రం చూడండి ప్రియమైన వారులారా. ఎందుకు అంటే ఆయన దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి సేవకుడిగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. తన లైఫ్లో మొత్తం ఒకే ఒక ప్రసంగాన్ని ఆయన చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క 120,000 మంది ఆ యొక్క ప్రసంగానికి పట్టుబడ్డారు. వాళ్ళు ప్రసంగానికి పట్టుబడి వారు ఆ యొక్క ప్రసంగానికి స్పందించి వారు దేవునికి విధేయులుగా వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు స్పందించిన విధానం ఏంటి? 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు మనము ఆలోచన చేద్దాం. వారు స్పందించిన విధానం. ఈరోజు దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనము దేవుని యొక్క మాటలకు మనము స్పందిస్తున్నామా? దేవుని యొక్క మాటలు మనము వింటున్నామా? దేవుని యొక్క వర్తమానాలకు లేక దేవుని యొక్క బోధలకు మనము పట్టుబడుతున్నామా? పట్టుబడాలి. ఆనాడు నినివే పట్టణస్థులు పట్టుబడ్డారు దేవుని యొక్క బోధకు, దేవుని యొక్క వాక్యానికి వారు పట్టుబడ్డారు. కాబట్టి ఆ యొక్క 125,000 మంది అంటే 125,000 కంటే ఎక్కువ అంటే 125,000 మంది ఆ యొక్క ప్రసంగానికి ఏం చేయబడ్డారు చెప్పండి? పట్టుబడ్డారు. మరి ఈరోజు మనం పట్టుబడుతున్నామా దేవుని వాక్యానికి, లేక దేవుని యొక్క వాక్యమునికి మనం దూరంగా పారిపోతున్నామా? అలా పారిపోతే మనము చేసినటువంటి దోషము, మన యొక్క దౌర్జన్యాలు, మన యొక్క పాపము, మన యొక్క కీడు దేవుని దృష్టిలో అది ఘోరమైపోతుంది. దేవుని దృష్టిలో అది ఘోరమైపోతే దేవుని యొక్క ఉగ్రత మన పైకి వస్తుంది.
కాబట్టి వారు ఏ విధముగా స్పందించారో ఆ విధానాన్ని మనం చూసి మనము కూడా అదే విధముగా ఏం చేయాలి చెప్పండి, స్పందించాలి. అదే విధముగా మనము స్పందించి దేవుని యొక్క వాక్యానికి మనం పట్టుబడితే మనము కూడా ఏం చేయబడతామంటే రక్షించబడతాం. ఆ యొక్క రక్షణలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ కదండి, దేవుని యొక్క కనికరము, ఇవన్నీ కూడా మన పైన ఉంటాయి. అప్పుడు మనం క్షేమముగా ఉంటామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండు ప్రియమైన దేవుని సంగమా, వారు ఏ విధముగా స్పందించారు అని అంటే మనము చదివినటువంటి 3వ అధ్యాయము యోనా గ్రంథము 6వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అన్నారు. అంటే వారి యొక్క స్పందన, దేవుని యొక్క వాక్యానికి వారి యొక్క స్పందన ఏమిటంటే మొదట వారు విన్నారు. అది వారు రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే వారు మొదట విన్నారు. 3వ అధ్యాయం 6వ వచనములో, యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో అంటున్నాడు, చూడండి ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళారా. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ప్రకటించబడుతుంది కదండి, దేవుని యొక్క బోధలు మనకు ప్రకటించబడుతున్నాయి. మీరు మందిరానికి వస్తే సేవకుని ద్వారా మీకు ప్రకటించబడతా ఉంది. ఇంటి దగ్గర కూర్చుంటే టీవీలో కూడా లేక సెల్ ఫోన్లో కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. అయితే మనము నిజముగా విన్నామా అనేది ఇక్కడ ప్రశ్న. వారు విన్నారు, వింటే కార్యం జరగాలి, వింటే కదలిక రావాలి, వింటే మార్పు రావలసి ఉంది. ఆ యొక్క యోనా ప్రకటనకు రాజే దిగివచ్చాడు కిందకి కదండి, రాజే క్రిందకి దిగివచ్చాడు. తన యొక్క సింహాసనం నుంచి ఆయన ఆ యొక్క స్వరము విని, ఆ యొక్క సువార్తను విని, దేవుని యొక్క మాటలు విని ఆయన ఏం చేశారయ్యానంటే ఆ యొక్క సింహాసనం మీద నుంచి ఆయన దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట అక్కడే రాయబడి ఉంది. వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి దిగొచ్చాడట? తన యొక్క సింహాసనం మీద నుంచి దిగొచ్చాడు. అష్షూరు రాజు ఆయన. వారి యొక్క విధానం కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క మాటలు కానీ, వారి యొక్క పద్ధతులు కానీ దేవునికి ఎంతో విరోధముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సేవకుడు, దేవుడు తన యొక్క సేవకుడిని ఉపయోగించుకొని సువార్తను ప్రకటించగా వెంటనే వారు విన్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యమును వింటున్నామా లేక వింటున్నామని అనుకుంటున్నామా? వింటే మనము దిగి రావాలి. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఆ యొక్క గర్వమును విడిచి మనము దిగి రావాలి. ఆ యొక్క పాపమును విడిచిపెట్టి బయటకు రావాలి. ఆ యొక్క దోషములు వదిలి బయటికి మనము రావాలి. ఆచారము వదిలి రావాలి. పద్ధతులను వదిలి మనము రావాలి. లోక మర్యాదలు వదిలి మనము రావాలి. దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైన వాటిని మనం విడిచిపెట్టి మనము వెలపలికి రావాల్సిన వారిగా మనం ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈరోజు మనకి వినడం రావట్లేదు. మనము టీవీలో వాక్యాన్ని పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం అంటే మీరు ఏమంటారు చెప్పండి? వాక్యం వింటున్నాం అంటారు. వాక్యం వింటున్నారా? మీరు పని చేసుకుంటున్నారా? మీరు పని చేసుకుంటున్నారు. ఏదో అలా వాక్యం పెట్టాము, వాక్యం మా ఇంట్లో వాక్యం పెడుతున్నాము, వాక్యం వింటున్నాము అనేటువంటి పేరుకి ఏంటంటే వాక్యాన్ని మనం పెడతాం. సహజంగా వాక్యాన్ని ప్రతి ఒక్కరింట్లో ఉదయం వాక్యం పెడతారు. కానీ ఎంతమంది వింటున్నారు అనేదే ప్రశ్న ఇక్కడ. వింటే మార్పు రావాలి, మార్పు జరుగుతుంది. ఆ నినివే రాజు దగ్గర లేక ఆ యొక్క పట్టణస్తుల్లో జరిగింది ఏమిటంటే గొప్ప మార్పు జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు వినబడగానే వారు ఏం చేశారట? ఆ యొక్క సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేని అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును మనం వింటున్నామా? వినాలి. వింటే మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. మనం వింటే మనలో తగ్గింపు వస్తుంది, దీనత్వం వస్తుంది, మారు మనసు వస్తుంది, మార్పు వస్తుంది. ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి, కఠినమైన హృదయంలో నుంచి, కఠినమైన మనస్తత్వంలో నుంచి, కఠినమైన మాటల్లో నుంచి మన బయటకు రావాలి.
దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయమును తాకగా, మన యొక్క చెవుల వెంబడి వెళ్ళి మన యొక్క హృదయమును తాకగా, మనం ఈ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం వెలుపలికి రావాల్సిన వారిగా ఉన్నాం. ఆ యొక్క పాపమును విడిచిపెట్టాలి. మన యొక్క అసూయ, కోపము, ద్వేషము వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మనము ప్రభు దగ్గర పశ్చాత్తాపడవలసిన అవసరత ఉంది. అప్పుడే మనం రక్షించబడతాం, అప్పుడే మనము తప్పించబడతాం, అప్పుడే మనము క్షమించబడతాం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, కానీ ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని మనము విడిచిపెట్టడం లేదు. విడిచిపెట్టాలి, విడిచిపెట్టి రావాలి. రాజు తన యొక్క సింహాసనమును విడిచిపెట్టాడు, తన యొక్క రాజవస్త్రములను తీసివేశాడు, తన యొక్క హోదాను వదిలేశాడు, తన యొక్క స్థితిని విడిచిపెట్టేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, వారు అనేకమైన దేవుళ్ళని ఆరాధించేటువంటి వారు. వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులు అంటే వారి దేవునికి కూడా వీళ్ళు ఎవరు చెప్పండి? శత్రువులే కదా. వారు అనేకమైనటువంటి దేవుల్ని ఆరాధించేటువంటి జనాంగం వారు నినివే పట్టణస్థులు. కానీ అటువంటి వారికే దేవుని యొక్క సువార్త ప్రకటించబడగా వారు విని, అమ్మో మేము చేస్తున్నటువంటిది ఏది కూడా నిజమైన ఆరాధన కాదని వాళ్ళకి అర్థమైంది. మేము సేవిస్తున్నా, మేము ఆరాధిస్తున్నా, మేము పూజిస్తున్నటువంటి దేవుళ్ళు వీరెవరూ కూడా నిజమైన వారు కారు అని వారికి అర్థమైంది కాబట్టే వారి వల్ల మాకు రక్షణ లేదు, వారి వల్ల మాకు విమోచన లేదు అని వారికి అర్థమైంది కాబట్టే వారు వెంటనే ఆ యొక్క వాటన్నిటిని వారు విడిచిపెట్టేశారు. వారి స్థాయిని వారు తగ్గించుకొని వారు ఎక్కడ కూర్చున్నారంటే వారు బూడిదలో కూర్చున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యమును కనుక మనం విన్నట్లయితే మనము తగ్గింపు జీవితం మనలో ఉందా? విధేయత మనలో ఉందా? మనం విడిచిపెట్టవలసిన నిజంగా మనం విడిచిపెడుతున్నామా? అది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయమును తాకినప్పుడు ఖచ్చితంగా మన యొక్క హృదయాంతరంగంలో ఏం జరుగుతుంది చెప్పండి? మార్పు జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది, సత్య అసత్యాలు మనకు తెలుస్తాయి. ఏది న్యాయము, ఏది అన్యాయమో మనకు అర్థమవుతుంది. ఏది యథార్థమైనదో, ఏది యథార్థమైనది కాదో మనకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనము న్యాయము వైపు, యథార్థత వైపు, ప్రేమ వైపు, వీటి వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు మారడానికి గొప్ప కారణం ఏమిటయ్యా అనంటే, లేక వారు ఆ యొక్క పరిచర్యకు లేక ఆ యొక్క సువార్తకు వారి యొక్క స్పందన మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే వారు విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు వాళ్ళు? 5వ వచనాన్ని చదవండి, 3వ అధ్యాయము 5వ వచనములో. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, చాలండి, మొదట విన్నారు. వినగానే వారు చేసినటువంటి పని ఏంటి చెప్పండి ఇప్పుడు? అది ఈరోజు మనం వింటున్నామా? వింటే మన యొక్క పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. మొదట దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, మన యొక్క భక్తి జీవితం ఏ స్థాయిలో ఉందో, మన యొక్క ఆధ్యాత్మిక ఆ స్థాయి ఏ విధంగా ఉందో, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవగానే మనం ఏం చేస్తామంటే ఆ స్థాయిని మనం విడిచిపెడతాం. వారు విన్నారు, వారు ఉన్న పరిస్థితి ఏమిటో వారికి అర్థమైంది. వెంటనే వారి యొక్క పరిస్థితిని విడిచిపెట్టి వారు వచ్చి వారు విశ్వసించినారట. వినిన వెంటనే ఆ యొక్క వినిన వాక్యము పైన ఏముంచాలి? మనము విశ్వాసం ఉంచాలి. అందుకే కదా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఏమని రాయబడి ఉందండి? వినుట వలన కలుగును కాగా, చూడండి, కాగా వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. ఈ విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది అంటే క్రీస్తుని గూర్చి మనము విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనము విన్నప్పుడు, ఆయన యొక్క బోధన మనము విన్నప్పుడు మనకి ఏమి కలుగుతుంది అంటే విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలుగుతుంది అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనము నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు రక్తస్రావపు స్త్రీ గురించి మనందరికి కూడా తెలుసు. ఆమె యేసుని గురించి ఏం చేసింది? ఆమె విన్నది కదండి. ఆమె విని వచ్చింది. వచ్చి ఆయన ఏమైనా మందు ఇచ్చాడా? ఒక టాబ్లెట్ ఇచ్చాడా? ఆయన లేకపోతే ఏమైనా సిరప్ ఇచ్చాడా?
లేదు. ఆమె విని విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు వస్త్రపు చెంగును మాత్రమే ఆమె ముట్టుకుంది. జస్ట్ నేను ఆయనకు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఆయన నా మీద చెయ్యి వెయ్యాలి అని అనుకోలేదు. ఆయన ఏదన్నా పసర మందు ఇస్తారని అనుకోలేదు, టాబ్లెట్ ఇస్తాడని ఆమె అనుకోలేదు. ఆయన గూర్చి విని విశ్వాసం ఉంచి ఏమనుకుందంటే ఆయన ధరించినటువంటి వస్త్రములో ఉన్నటువంటి చిన్న చెంగు నేను ముట్టుకుంటే చాలు అని అనుకొని వచ్చింది. అది విశ్వాసము. వచ్చింది, ఆమె చక్కగా తన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమె బాగైపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఆమెను? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే విశ్వాసము ఎంతో గొప్ప కార్యములు చేస్తుంది. రోగాలే కాదు, ఆ యొక్క పట్టణాన్నే రక్షించింది. అది విశ్వాసం ఉంచితే రోగాలకేముందండి, ఇవి చిటికలో మాయమైపోతాయి. మనం రోగాల కొరకు విశ్వాసం ఉంచుతున్నాం, స్వస్థతల కొరకు మనం విశ్వాసం ఉంచుతున్నాం, ఏదో లబ్ధి పొందడానికి మనము విశ్వాసం ఉంచుతున్నాం. కానీ నిజంగా మనము రక్షించబడడానికి, మనము తప్పించబడడానికి, దేవునితో సమాధానపరచబడడానికి నీవు నేను కలిగి ఉండవలసింది ఏమిటయ్యారంటే విశ్వాసము. ఈరోజు ఏ స్థాయి విశ్వాసం లేదు. మరి ఏ స్థాయి విశ్వాసం ఉంది మనలో అంటే స్వస్థత కొరకు, లేకపోతే అప్పులు తీరిపోయే విశ్వాసము కదండి. ఏదో చిన్న చిన్నవి భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకునేటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉంటున్నాం. కాబట్టే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అభివృద్ధి చెందడము లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ విశ్వాసం దేని గురించి ఉంచాలి అని అంటే పరలోక రాజ్యము ప్రవేశమునకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఆరాధించడానికి నీవు విశ్వాసం ఉంచాలి, ఆయనతో సమాధానపరచబడడానికి నీవు విశ్వాసం ఉంచాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కొనేటువంటి స్థాయిలోనికి వెళ్ళాలని మనము విశ్వాసం ఉంచాలి. ఆ పట్టణస్థులు ఉంచినటువంటి విశ్వాసము వారిని రక్షించింది. ప్రియమైన వారలారా, ఆమె విశ్వాసం ఆమెకు స్వస్థతనిచ్చింది. జక్కయ్య కూడా ఎవరో చూడాలని వచ్చాడు కదండి, ఆయన కూడా విశ్వాసం ఉంది. ఎక్కడో చిన్న విశ్వాసము, చూడాలన్నటువంటి విశ్వాసము, ఆవిడకు ముట్టుకోవాలన్నటువంటి విశ్వాసము, ఇంకొకరు తాకాలన్నటువంటి విశ్వాసం. నిజమే, ఎవరి విశ్వాసము వారిదే. ఎవరికి ఏది అవసరమో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర మనము పొందుకుంటాం. జక్కయ్య విశ్వాసము తన కుటుంబానికి రక్షణ తీసుకుని వచ్చింది. వీరి యొక్క విశ్వాసము ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణకు ఉపయోగపడింది. ఈరోజు మరి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినావా? విశ్వాసం ఉంచితే ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచావు? రక్షించబడడానికి విశ్వాసం ఉంచావా, లేకపోతే స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉంచావా? ఆ దేవునితో మనం సమాధానపరచబడడానికి విశ్వాసం ఉంచుతున్నావా? ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నీ విశ్వాసం ఉంచుతున్నావా? ఈ భౌతికమైన వాటిని స్వతంత్రించుకోవడానికి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? ఏమో, నువ్వు ఈ విశ్వాసం ఎందుకు ఉంచుతున్నావో అది నీకు నీవే తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. నా విశ్వాసము దేనికి అది నేను తెలుసుకోవలసిన అవసరం ఉంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తుని గూర్చి నువ్వేంటో నేర్చుకో, రక్షకుని గూర్చి వినడము నేర్చుకో. ప్రియమైన వారులారా, ఈ యొక్క పట్టణస్థులు కూడా అంతే. వారు విన్నారు, విని వారు ఏం చేశారట? విశ్వాసము ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యొక్క బోధ వైపు తిరుగుతారో ఖచ్చితంగా వారు ఏం చేయబడతారో? రక్షించబడతారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది ఆయన మాటలు వినలేదు కదండి. చాలా పట్టణాలు ఆయన మాట వినలేదు. మనం నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వారులారా, ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24, అలాగే 12వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే అక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు వారే బోధించినప్పటికీ ఆ యొక్క గలిలయ యూదాలైన పట్టణాలు ఈ విధముగా చేయలేకపోయాయి. ఏ విధముగా? నినివే పట్టణస్థుల వలె వారు మారు మనసు పొందలేకపోయారు, వారు పశ్చాత్తాపడలేకపోయారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క ఆ మాటలు వారు విశ్వసించలేదు. వారు
ఆయన యొక్క మాటలు వారు వినలేదు. వినలేని కారణంగా వారిలో పశ్చాత్తాపం రాలేదు. అక్కడ సువార్త ప్రకటించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు. కానీ వారు వినలేదు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచనే లేదు. కానీ నినివే పట్టణస్థులు విన్నారు. విన్న తర్వాత ఏం చేశారండి? వాళ్ళు విశ్వాసము ఉంచారు. మరి విని విశ్వాసం ఉంచితే సరిపోతుందా? సరిపోదండి. మూడవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విధేయతను చూపించాలి. ఏం చేయాలి? విధేయతను. విని విశ్వసించి విధేయతను చూపించాలి. మనము ఆ యొక్క 6వ వచనము నుంచి 9వ వచనము వరకు మనం చూస్తే ప్రియమైన వారులారా, 6వ వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే వారు విని విశ్వసించారు కాబట్టి విధేయతను చూపించారు. ఏమిటో విధేయత చూపించడం అంటే, రాజు తన సింహాసనం నుంచి దిగాడు, తన యొక్క రాజవస్త్రములన్నీ కూడా తీసివేసేశాడు. ఆయన ఏం చేశాడు చెప్పిన తర్వాత బూడిదలో కూర్చున్నారు. రాజు తర్వాత 7వ వచనంలో రాజు అయిన తానును ఆయన మంత్రులకును ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా గనుక చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ యొక్క 6, 7, 8, 9 వచనాల్లో వారు విధేయతను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు విధేయతను కనపరిచారు, మనుషులతో పాటు పశువులు కూడా. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన చూడండి. ఏమిటంటే మనుషులతో పాటు జంతువులు కూడా కదండి, జంతువులు కూడా మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. ఒకవేళ దుర్మార్గత చేస్తే ఎవరు చేస్తుంటారు చెప్పండి అక్కడ? కదండి, పాపం చేస్తే ఎవరు చేస్తుంటారు చెప్పండి? మనుషులే కదా. అన్యాయం చేస్తే ఎవరు చేస్తుంటారు? మనుషులే కదా. అక్రమం చేస్తే ఎవరు చేస్తుంటారు? మనుషులే కదా. మరి పశువులు ఏం చేసేయండి అక్కడ? కానీ ప్రియమైన దేవుని సంగమా, వారు దేవుని వాక్యమునకు వారు భయపడ్డారు కాబట్టి వారిలో విధేయత వచ్చింది. ఎంతగా విధేయతను కనపరిచారు అయ్యానంటే, వారితో పాటు వారికి కలిగిన సమస్తాన్ని కూడా సిద్ధపరిచారు. వారు పశువులకు కూడా మేత పెట్టలేదట, వాటికి నీళ్లు కూడా పెట్టలేదట. ఈరోజు మనము దేవుని దగ్గర విధేయతను మనం కనపరుస్తున్నామా? వాటికి కూడా నీళ్లు పెట్టలేదు ప్రియమైన వాళ్ళరా. అంటే మేము ఏ విధముగా అయితే దేవునిలో నిమగ్నమైపోతున్నామో, ఏ విధముగా అయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నామో, అవి కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆ ప్రజలు కోరుకున్నారు. ఏమో వీటి ద్వారా కూడా దేవునికి మనం ఏదో రోషం పుట్టించామేమో, దేవుడు మనకు చేయాలనుకున్న కీడు చేయకుండా ఉండాలి అని అంటే వీటిని కూడా ఏం చేశారు చెప్పండి? ఆ స్థలంలోనికి తీసుకొని వచ్చి వాటికి మేత పెట్టలేదట, వాటికి నీళ్లు కూడా ఇవ్వలేదట అన్నాడు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనబట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారు విన్నారు, విశ్వసించారు, విధేయతను కనపరిచారు. మరి నువ్వు విని విశ్వసించి విధేయతను చూపిస్తే మరి దేవుడు కార్యం జరిగిస్తాడు. వారు అలా దేవునికి విధేయతను కనపరిచారు కాబట్టి వారికి దేవుడు ఏం చేశాడండి? 10వ వచనంలో చూడండి, ఈ నినివే వారు తమ మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారా, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవుని దగ్గరికి ఏం కొనుకొచ్చారు? ఏమి కానుకలు ఇచ్చారు? ఏమి భూములు రాశారు?
ఎన్ని బలులు ఇచ్చారు, ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చారు దేవునికి? అవేమీ ఇవ్వలే. వారికి ప్రకటింపబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, వినిన వాక్యము పైన విశ్వాసాన్ని ఉంచారు, విశ్వాసం ఉంచిన వారు దేవునికి విధేయతను కనపరిచారు. దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు కోరుకునేది హృదయాంతరంగములో మార్పు కానీ బాహ్య మార్పును దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. నువ్వు 3 పూట్ల స్నానం చేస్తున్నావా లేదా, నువ్వు వేడివేడిగా భోజనం చేస్తున్నావా లేదా, మంచి వస్త్రాలు ధరిస్తున్నా, ఇవి కాదు దేవునికి ప్రాముఖ్యమైనది. మన యొక్క హృదయమును మనం ఉతుక్కోవాలి, మన యొక్క హృదయమును మనము పరిశుద్ధపరచుకోవాలి. అందులో యొక్క దుర్మార్గతను తీసివేయాలి, చెడుతనమును తీసివేయాలి. ఆ నినివే పట్టణస్తులు తీసివేసినారు కాబట్టి ఆ పట్టణము దేవుని కొరకు నిలవబడింది. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలవబడాలి అని అనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యానికి విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వాక్యములకు మన విధేయతను కనపరచాలి. వారు కనపరిచారు కాబట్టి వారికి చేయాలనుకున్నటువంటి కీడును వారికి దేవుడు కీడును చేయలేదు. వారిని క్షమించాడు దేవుడు, వారిని విడిపించేశాడు దేవుడు, వారిని రక్షించినటువంటి దేవుడు. మరి ఈరోజు ఇంత దేవుని వాక్యం మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఇంత సువార్త ప్రకటన మనకు చేయబడతా ఉన్నప్పుడు మరి ఎందుకు మనం వినలేకపోతున్నాం? వింటే నీవు విశ్వాసం ఉంచుతావు, విశ్వాసం ఉంచితే విధేయతను కనపరుస్తాం కదా. మరి నువ్వు విధేయతను కనపరచలేదు అని అంటే మనము దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేసిన వారం అవుతాం. మనము దేవుని యొక్క వాక్యమును విశ్వసించకపోతే దేవుని దృష్టికి ఘోరమైన పాపము చేసిన వారం అయిపోతాం. మన వాక్యం వినకపోతే దేవుని దృష్టికి ఘోరమైన తప్పిదము చేసిన వారం అయిపోతాం. అలా ఉంటే మన పైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతను తప్పించేది ఎవరు? ఆనాడు దేవుడు యోనాను పంపించి వారిని ఉగ్రత నుంచి తప్పించాడు. ఈరోజు మనందరినీ ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మన విధేయతను కనపరిస్తే తండ్రి మన పైన చూపించాలనుకున్నట్టు ఆ యొక్క కీడు ఏదైతే ఉందో, ఉగ్రత ఏదైతే ఉందో అది మన పైన చూపించగా తన కుమారుడు పైన చూపించి మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? విమోచించాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు, మనల్ని విడిపించుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నీకు నాకు అర్థమైందా? ఆనాడు యోనా తను చేసిన సువార్త వారికి అర్థమైంది, వారు రక్షించబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు నీకు నాకు అర్థమైతే ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనకు మన విధేయతను కనపరిస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏం చేయబడతాం? రక్షించబడతాం, మనం విడిపించబడతాం, తిరిగి తండ్రితో మనము సమాధానపరచబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.